పెళ్ళం ఏమడినా దాంట్లో భూతద్దం వేసి ఎతికి మరి తినాలి. ఓ ముండకొడుక, రాత్రి మా అమ్మకు నా గురించి ఏమెక్కి చెప్పినావు? నువ్వేం చెప్తలేవని చెప్పినా. మరి నేను ఏం చేయకపోయినా మా అవ్వకి ఎందుకు ఎక్కించి చెప్పినావు? చెప్తే ఇప్పుడు ఏమైంది? మా అవ్వ నన్ను ఇప్పుడు ఏదో ఒకటి చేయమంటాంది. చెప్పురా, ఇప్పుడు ఏం చేయాలి? అయితే బయట మట్టి కుప్పు ఉంది, ఎత్తిపారం అయిపో. మరి నువ్వేం చేస్తావు? ఇంట్లో గడ్డి వీకుతావా? నేను వీకనే, పక్కింటిది వీకింది, ఎత్తిపారం వస్తా. నువ్వు నన్నేం చేయలేదు, పక్కింటి దాన్ని ఏం చేస్తావు? ఏం మాట్లాడుతానవే? దానికి పుట్టిన పోరానికి నా పోలికలు వచ్చినాయట, అడుగుపో. అబ్బా నా దొంగ మొగడా, ఇప్పుడు దొరికినవరా? నాకు కూడా మొన్న పోరని ముఖం చూసినప్పుడు ఇదే డౌట్ వచ్చింది. ఏ పిసదానా, నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. మనుషులు పోల మనుషులు 7 ఉంటారట, అందులో ఈడొక్కడు. నీ కవరింగ్లు నీ కటింగ్లు ఆపు, నాకు మొత్తం అర్థమైంది. నాకు బయట చిన్న పని ఉంది, ఇప్పుడు వస్తాము. అల్లుడు అల్లుడు, నీ నిర్ణయంలో మార్పు లేదా? అస్సలే లేదు. రీ రిలీజ్ కలెక్షన్లను నా కట్నంతో బ్రేక్ చేసుడే నా పాలసీ. ఎందుకు అల్లుడు నా బిడ్డ జీవితంతో ఆడుకుంటావు? ఓహో, మరి అది నా జీవితంతో ఆడుకున్నప్పుడు నువ్వు ఈ మాట అన్నావా? ఏదో చిన్న పిల్ల, దానికి బోరు పట్టినప్పుడు నీతో ఆడుకోవచ్చు, దానికి ఇంత రాదంతం చేయాలా? ఆ ఆట కాదు, అది ఆడిన ఆట వేరే. ఆటలంటే తొక్కుడు బిల్ల, కోతికొమ్మ గట్లాంటివి తప్ప దానికి వేరే ఆటలు రావే. నీకు తెలియని ఆటలు దానికి బాగా వచ్చు మావా. అయితే అది వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకోవచ్చు, అది ఆటల్లో ఫస్ట్. అత్త ఆటలు నీ దగ్గర తాగుతాయి కావచ్చు, కానీ నీ బిడ్డ ఆటలు నా దగ్గర తాగాయి. అది కాదు అల్లుడు, నా ముఖం చూసి ఆ పెళ్లి వాయిదా వేసుకోలేవు. అస్సలే కుదరది. నీ ముఖం చూస్తా అంటే కట్నం ఇంకా డబల్ అడగ బుద్ధి. అట్లా కాదు అల్లుడు, ఫస్ట్ మాట్లాడిన కట్నమే ఖాయం చేసుకో, పత్రికలు కొట్టించి పంపిస్తా. గట్టరా దారికి పోయా పనులు చూసుకోపో. నా పెళ్ళం సిబిఐ ఆఫీసర్ లెక్క నా లూప్స్ అని బయట పెడతాంది, దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. అపరిచితుడు రా నువ్వు. ఏమ్రా ఎటవుతున్నావు? అరే నేను నీ లెక్క గాలి తిరుగులు తిరుగుతా అనుకుంటాను వారా. థ్యాంక్ యూ. మరి రోడ్డు మీద ఏద్దాం నచ్చినవరా? రోలెక్స్ వాచ్ అమ్ముదాం నచ్చినవా? సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్. అట్లాంటి చిల్లర దాంతా నువ్వు చేస్తావురా. నేను గుప్త నిధులు తవ్వడానికి బయలుదేరినా, మనదంతా వేరే లెవెల్. ఇంకేం చేస్తుంటావు? గాడి గుడ్డేం కాదు, ఉన్న లవర్ నిదే లేచిపోయింది, ఇంకా గుప్త నిధులు దొరుకుతాయా? నిధులు గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. గుప్త నిధికి నా లవర్ నిధికి సంబంధం ఏందిరా? రెండిట్లా నిధి ఉందిగా, గదే సంబంధం. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. అందుకేరా నీకెవరు నౌకరిస్తలేడు. ఎందరో మహానుభావులు. ఎన్ని కార్లు కొట్టియాలి, ఎంతమందిని పిలవాలి, ఎన్ని గొర్రెలు కొయ్యాలి, ఎన్ని మేకలు కొయ్యాలి. ఏమైందిరా అటు ఇటు చెక్కలు బాగా అలసిస్తాను? ఏం లేదురా మావా, నా రీమ్యారేజ్ డేట్ సెట్ అయింది, వచ్చే బుధవారం అయిపోయింది. దాని గురించి ఆలోచిస్తాను. నీ పని బాగుందిరా, ఏడాదికి ఒకసారి రాములవారి లగ్గం అయినట్టు నీ లగ్గం అవుతుంది. అంతా రీ రిలీజ్ సినిమాల దయారా. అవును చెప్పుడు మర్చిపోయిన రా, మా ఫ్రెండ్ గాడు కొత్త హ్యాండ్లూమ్ షాప్ పెట్టిండు. ఇప్పుడు నేను వెళ్ళి రిబ్బన్ కట్ చేయాలా? డేట్లు లేవని చెప్పురా. వెళ్ళమ్మా వెళ్ళమ్మా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? అంత దూరం పోకురా, నేను ఆల్రెడీ పోయి రిబ్బన్ కట్ చేసి వచ్చిన. సర్లే, షాపులా సేల్స్ మెన్ జాబ్ ఉందట, పోయి జాయిన్ అవుతావా? ఇంత బతికి సేల్స్ మ్యాన్ జాబ్ ఇవ్వాలా నేను? స్టాప్ ద ఫక్, స్టాప్ ద ఫక్. ఆడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తున్నా, నా పేమెంట్ లేట్ అయితే నీకు ఇంకే జాబ్ దొరకదురా, నా మాటిని రాజరా. నాకంటే కరుగాలు ఉన్నారా? అంతకు మించున్నారు అయ్యా, దొరికినట్టు చేస్తానికి. అయితే నేను జాయిన్ అవుతారో లైఫ్ లో పెళ్లి చేసుకోవచ్చు. తొందర పోరా, మళ్ళీ జాయిన్ అవుతాడు. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ. జాబ్ ఉన్న మోగానికి ఇక్కడ విలువ లేదు, ఇంకా జాబ్ లేని మోగానికి పిల్లం ఏం విలువ ఇస్తుంది, ఇంట్లో ఏం విలువ ఉంటుంది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీ జాబ్ బండారం మొత్తం బయటపడ్డది. నువ్వేమంటావు నాకు అర్థమవుతలేదే. నువ్వెక్కడ జాబ్ చేస్తావు? ఇది తెలియదానే, TCS లా. మరి అయితే నీకు ది చెన్నై సిల్క్ వారు ఎందుకు కాల్ చేస్తున్నారు? రేపటి నుంచి నీ డ్యూటీ 12 to 12 అని. మరి ఎందుకు నా ఫోన్ రింగ్ కాలేదు? నీ ఫోన్ అనుకొని నా ఫోన్ పట్టుకుపోయినా తింగరోడా. అయితే నా మొత్తం బండారం బయటపడ్డదా? బండారం మొత్తం బయటపడ్డది కానీ అయినా అది చెన్నై సిల్క్ వారు ఎందుకు కాల్ చేస్తారు? అది కాదు బంగారం, TCS ఫుల్ ఫామ్ ది చెన్నై సిల్క్స్. నేను అక్కడే సేల్స్ మ్యాన్గా వర్క్ చేస్తున్నా. మరి నాకేంట్రా TCS లో జాబ్ చేస్తానని చెప్పినావు? అంటే TCS పేరు బాగుందని వాడినా.
నువ్వు నిజంగానే టీసీఎస్ లో జాబ్ చేస్తున్నావు అనుకోని 10 లక్షలు కట్నం పోసి పెళ్లి చేసుకున్నావు కదరా. అరే ఇప్పుడు నువ్వు ఎందుకు బాధపడతానవే? ది చెన్నై సిల్క్ షార్ట్ కట్ టీసీఎస్ఏ కదా, అడ్జస్ట్ అయిపో. నీ ఎద్దవ కట్టింగ్ లాపి ది చెన్నై సిల్క్ లో జాబ్ బంద్ చేసి టీసీఎస్ లో తెచ్చుకో. ఇప్పటికిప్పుడు టీసీఎస్ లో జాబ్ అంటే బాగా కష్టమే. ఆహా కష్టమా? నువ్వు ఇప్పుడు జాబ్ తెచ్చుకోలేదనుకో నీకు విడాకులు ఇచ్చి నీ చేత 20 లక్షలు ఇప్పించుకుంటా. ఓ నాయనా, ఇది ఎక్కడి గండవరం మిడకబడ్డది. ఇప్పుడు జాబ్ తెచ్చుకోవాలా, 20 లక్షలు తెచ్చుకోవాలా? చెత్త నా కొడుకు ఈ నమ్మకం అవుతే గేట్ కూడా ఒక్కనే హౌలేగాడు కాస్త నా కొడుకు బుక్కాడి అరే పవను, నా పెళ్లికి ఇంకా వారం టైం ఉందిరా. నీ పెళ్లి గురించి రాలేదా నన్ను నువ్వు వారా? నువ్వు ఈ టైంకి ఆయన రూమ్ ఉండాలి కదా, నా హోమ్ ఉన్నావు. నేను నమ్మకం అవుతా గేట్ కూడా ఒక్కనేలేరా? గేట్ బిజీగా ఉందా? లేదు ఖాళీనే ఉంది. మరి ఎందుకు దాటలేదురా? ఏమో నీ పేరు చెప్పిన గేట్ ముంగట ఆపిండు వాచ్మెన్. వాచ్మేనా? వాచ్మెనే, పెద్ద హ్యాండ్లూమ్ షోరూమ్ దగ్గర ఉంటారు వాచ్మెనే. నువ్వు ఇక్కడనే పొరపాటవురా. పెద్ద హ్యాండ్లూమ్ షాప్ పక్కపంటు ఒక చిన్న హ్యాండ్లూమ్ షాప్ ఉంది గదే. అయితే బాత్రూమ్ లెక్క ఉంటుంది గదేనా? గదే షాపు. అందులో పై అయితే కన్యను కాదు కదా, ముండను కూడా ఎవడియర్రా. నీ జాబద్దు ఏమద్దు, నేనే ఎత్తుకుంటా. ఏమే ఎక్కడనే చెప్పండి బయటికి. ఏమైంది? టీసీఎస్ లో జాబ్ వచ్చిందా? అరే అంతకన్నా పెద్ద కంపెనీలో వచ్చిందే జాబు. ఆ కంపెనీ పేరు సిబిఎస్. దాని ఫుల్ ఫామ్ ఏంటిది? చంద్రబాబు సర్వీస్. మన చంద్రబాబు నాయుడు గారి సర్వీస్లో వచ్చిందా? అవునే, ఆయననే స్వయంగా పిలిచి జాబ్ ఇచ్చిండు నాకు. ఎలా కనిపిస్తానరా నీకు? నా మొగడు అదృష్టవంతుడు, తంతె పరుపులో పడ్డాడు. పగ్గిలిపోయింది, అసలు మామూలే లేదు. ఈ గుడ్ న్యూస్ మా అమ్మ వాళ్ళతో షేర్ చేసుకోవాలి. సిబిఎస్ అంటే చంద్రబాబు బ్రదర్ షాపింగ్ మాల్ అనేది దీనికి తెలియదు ఇంకా ఉరుక్కుంటూ పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదా విలేజ్ షో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.